హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ సవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. మేమైతే రీసెంట్‌గా బెంగుళూరు వెళ్ళాం కదండీ! బెంగుళూరు వెళ్ళిన తర్వాత ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్ళకుండా ఎలా వచ్చేస్తామండి? మరి ఆ రోజు ప్లానింగ్ అయితే కనుక ఇస్కాన్ టెంపుల్, దాని పక్కనే ఉన్న ఏషియన్‌లోని అతి పెద్దదైన ఓరియన్ మాల్‌కి, ఇంకా బొటానికల్ గార్డెన్, ఈ 3 ప్లాన్ మాటండి. చూద్దామండి ఎలా ఉంటుందో. అక్కడ చూస్తే వర్షం ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియట్లేదండి బాబు. కానీ బెంగుళూరులో ఉన్న ఆ ఇస్కాన్ టెంపుల్ చుట్టూ సీనరీస్, గ్రీనరీ, అబ్బబ్బా! బిల్డింగ్స్ చూస్తేనండి మతిపోతుందండి. మనం ఎక్కడో ఉన్నామని అనిపిస్తుందండి నిజంగా. ఆ టెంపుల్‌కి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, ఇదండి మెయిను. ఆ లోపల ఉంది చూడండి గంట స్తంభం, అక్కడ అది టెంపుల్ మాటండి. ఇదంతా ఎక్కి వెళ్ళాలి. ఎక్కి వెళ్ళేటప్పుడు మనకి వెంకటేశ్వర స్వామిది టెంపుల్ ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయన్నమాటండి. మనకి అలాగా కంటిన్యూ దర్శనం మాట. ఇకైతే అక్కడ ప్రసాదము, భోజనం ఉంటుందని మాకసలు తెలీదుమాటండి. కానీ అక్కడ ఒక ఆయన పరిచయమై అక్కడ వర్కింగ్ చేసే ఆయన, ఇక్కడ ప్రసాదం బావుంటుంది తినండి అన్నారండి. ఏమీ లేదండి. ఒక శనగల కూర, సాంబార్ ఉందండి. అయ్య బాబోయ్! ఎక్స్ట్రార్డినరీ మాట సాంబార్. ఆ ఉత్తి సాంబార్‌తో తినేయొచ్చుమాట. దేవుడి ప్రసాదం ఏదైనా సరే ఒకటే కదా! ఇంకంతే. మరి బయటకొచ్చేసామండి. అక్కడైతే కనుక 4 అంతస్తుల పైనుంటుందండి ఆలయము. ఈ కింద నుంచి అంటే దిగేటప్పుడు మనం ఏంటంటే, ఆ లోపల నుంచే దిగుతామటండి డౌన్‌లోకి. అక్కడ ఒక్కొక్క ఫ్లోర్‌లోని అబ్బబ్బా! ఎన్నేసి కొనుక్కునే ఐటెమ్స్ ఉంటాయో. తినే ఐటెమ్సు, తర్వాత మనకి బొమ్మలు, బట్టలు పిల్లలకి అన్ని ఐటెమ్స్ ఉంటాయన్నమాటండి. నిజంగాన ఇంకా షాపింగ్ మాల్‌లా ఉంటుందన్నమాట. గుడి పైన కిందనంతా కూడా 4 ఫ్లోర్‌లు. దిగుతున్న కొద్దీ మనకి ఎలా ఉంటదంటే, అబ్బో! నెక్స్ట్ ఫ్లోర్‌లో ఏముంటుంది, నెక్స్ట్ ఫ్లోర్‌లో ఏముంటుందంటే, చాలా పెద్ద టెంపుల్ అండి. చాలా సిస్టమేటిక్‌గా, గ్రీనరీగా. అక్కడికెళ్ళి 10 నిమిషాలు కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటదన్నమాటనే. అంత బావుంది. అయితే మాకైతే గనక వర్షాలు కదండీ! ఇంక అక్కడి నుంచి వచ్చేసాం. పక్కనే ఉన్న ఓరియన్ మాల్‌కి వెళ్ళామమాట. మా అబ్బాయిని మా నాన్నగారు ఎప్పటినుంచో స్పెట్స్ అడుగుతుంటే, సరే తీసుకుంటాను ఇక్కడ అని అన్నారు. ఓరియన్ మాల్‌లో స్పెట్స్ తీసుకుంటే ఈజీగా మన ఆస్తులు అమ్ముకోవచ్చండి. మినిమమ్ అంటే 20,000 నుంచి స్టార్ట్ అంట. ఓకే. అప్పుడు మాకు అర్థమైందన్నమాట. ఈ మాల్‌లో చూడటానికి తప్ప కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చేవి ఏమీ లేవుమాట అని అనేసి మేము డిసైడ్ అయిపోయాం. ఇంక మినిమమ్ 20,000 స్పెట్స్ ఉన్నాయంటే ఇంకేం చెప్తామండి మనం. మనదంత రేంజ్ కాదు కదా! సరే మూవ్ ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి పైకెళ్ళిపోయామమాట. సరే ఒకసారి వాళ్ళిద్దరిని ఒక చోట కూర్చోబెట్టేసి తిరగలేరని చెప్పి మొత్తం మేమంతా తిరుగుదామని వెళ్ళామటండి. ఆ పక్కనే ఏంటంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉందన్నమాట. ఇవన్నీ కూడా టెంపుల్ దగ్గర అక్కడ ఫోటోస్ తీసుకున్నాం. అక్కడేంటి మా నాన్నగారు ఏంటంటే బిల్డింగ్ బాగుంది తీయండి అని అన్నారన్నమాట. ఇదండి ఎంత బాగా వచ్చిందో చూడండి సీనరీ. అసలు టెంపుల్ భలే ఉంటుందండి. భలే కనెక్టింగ్‌లో కడతారు. ఆ మధ్యలో షాపింగ్ మాల్, ఆ మధ్యలో ఇది అబ్బబ్బా! చాలా పెద్దదన్నమాట. ఇదంతా కూడా ఓరియన్ మాల్‌లో బట్టలు ఏదో పైదే టాప్ కొందామని వెళ్ళామన్నమాట. ఆ టాపే కాదు, ఆ టాప్‌కున్న హ్యాండ్స్ కూడా మనం కొనలేమని అనుకున్నామట. మినిమమ్ 2,000 అండి చిన్న టాప్ మనది. ఇంక అక్కడ మన వల్ల కాదని అనుకోని బొటానికల్ గార్డెన్‌కొచ్చేసాం. ఇక్కడైతే కాస్ట్ ఉండదు కదా అని చక్కగా గేట్ పాస్ కడితే కాదు చాలు. గేట్ పాస్‌కి డబ్బులు కడితే చాలు వెళ్ళిపోవచ్చని చెప్పి. బొటానికల్ గార్డెన్ అన్నందుకల్లానా ఆ గార్డెన్‌లోకి ఎంటర్ అవ్వకముందు ఈ చెట్టు చూడండి పనస తోరణాలు. అబ్బబ్బబ్బా! మా వైజాగ్‌లో సగం మందికి సరిపోతాయండి. అన్ని ఉన్నాయండి బాబు. ఎన్ని చెట్టులు, ఆకులు కనిపించట్లేదు. అన్నీ పనసకాయలే. నోరు ఊరింది. కానీ అక్కడ ఆయన మాత్రం మమ్మల్ని వెరైటీగా చూస్తున్నారు. ఏటి బొటానికల్ గార్డెన్‌లోకి వెళ్ళేటప్పుడు ఈ చెట్టుని ఏటి వీడియో తీస్తున్నారని చెప్పి. సరే అమ్మ, నాన్నగారు ఇద్దరు కూడా వెళ్ళలేరు కనుక వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోబెట్టేసి మేము మొదలుపెట్టామండి తిరగడం. దొంగ 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 అమ్మ మమ్మీ అలా ఎవరు నడుస్తారు అన్నయ్య ఎలాగా ఈ బొటానికల్ గార్డెన్ చుట్టూ తిరగాలంటే మినిమం 4 గంటలు పడతదటండి. అక్కడ ఒక బగ్గీలు ఉంటాయండి. కానీ మేము వెళ్ళింది సాయంత్రం 5:30 అయిపోయింది. బగ్గీలు క్లోజ్ అటండి. ఇంకేం చేస్తాం? ఏది కనిపిస్తే అది చూసేసి వెళ్ళిపోదాం అని చెప్పి కొంతవరకు కవర్ చేసామండి. కానీ ఓ పక్క మళ్ళీ వర్షం. ఇప్పుడు ఎండగా ఉందండి. అవతల వరకు వెళ్ళేసరికి చూడండి ఎంత చెమ్మగా, అంతకు ముందే వర్షం పడిందన్నమాట. సరే ఏం చేస్తాం, అందరిని అడిగి 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 వెళ్తున్నామన్నమాట. ఆ లోపలండి ఇంత మూరి మిక్సర్, మన వైజాగ్‌లో మూరి మిక్సర్ తింటే అండి ఇంకెక్కడ తినక్కర్లేదండి. అలాంటిది అక్కడ మూరి మిక్సర్ అయితే రూ. 80 అట. నేను తీసేది ఏమీ లేదు. ఒక కీర రూ. 40 అటండి. అబ్బో! ఈ బెంగుళూరులో ఉండాలంటే నిజంగానండి లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువ. ఇంకా ఛాన్స్ దొరికింది, అక్కడ ఎవరు లేరు. సరే అవుట్‌డోర్‌లో మనం ఎప్పుడు చూడలేదు కదా అని ఒక చిన్న రీల్ చేసుకున్నామట అక్కడ. సరే ఇంక నడుచుకొని వస్తున్నామండి మా అమ్మాయి నేను. ఏంటో ఈ పాదయాత్ర ఎంతవరకు నాకు తెలియలేదన్నమాట. అప్పటికే మన వైజాగ్‌లో సగం చుట్టేసినట్టు అనిపించింది మాకు. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి. బొటానికల్ గార్డెన్ అంటే ఏదో అనుకున్నాను కానీ అబ్బా!
ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అక్కడ మళ్ళీ కొండ, ఆ కొండ మీద ఒక టెంపుల్. మేమైతే ఎక్కలేకపోయాండి, ఎందుకంటే మాకు దారి తెలియక ఎటు అటో తిరిగేసాం. అబ్బా మామిడి పళ్ళు ఉన్నాయండి, భలే ఉన్నాయండి నిజంగా. నాకు అందుతాయేమో అని ట్రై చేశాను, అందేంత హైట్లోనే ఉన్నాయి చూసారు కదా, కానీ అందలేదు. మనం ఎక్కడికి వెళ్ళిన ఇలాంటివి వదలం కదండి, ఏదో ఒకటి దొరికితే సంతోషం అనుకున్నాం. మొత్తానికి అలాగైపోయింది మాట అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మా కంటెంట్ని కొంచెం మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం మర్చిపోకండి.